పెద్దలకి నమస్కారం. అతిరథ మహారథులున్న మీ అందరి ముందు మాట్లాడడానికి అన్‌ప్రిపేర్డ్ స్టూడెంట్ లాగా ఫీల్ అవుతున్నాను. నేను 2, 3 మా వాక్యాలు కూడా తెలుగులో కంటిన్యూయస్‌గా మాట్లాడలేను. దట్ ఈస్ మై కేపబిలిటీస్. కుటుంబరావు గారు డైరెక్ట్ చేసిన 'తోడు' సినిమా గురించి మాట్లాడాల్సిందే అని సుమతి ఇన్సిస్ట్ చేసింది. ఆహ్, సో 1997లో మీలో ఎంతమంది 'తోడు' సినిమా చూసారు? చాలా తక్కువ మంది చూసారు. ఉట్టి కథా నేపథ్యం కొంచెం చెప్తాను. 1997లో ఎన్ఎఫ్‌డిసి వాళ్ళ సహకారంతో ఓల్గా గారు కథ, మాటలు రాస్తే తీసిన పాటలు రాస్తే కుటుంబరావు గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా అది. అది ఇద్దరు మిడిల్ ఏజ్ వ్యక్తులకి సంబంధించిన సినిమా. గంగాధరం, విజయలక్ష్మి ఇద్దరు మెయిన్ క్యారెక్టర్స్. గంగాధరంకి వైఫ్ కోల్పోయి ఆఫీస్‌లో వర్క్ చేస్తా ఉంటాడు. ఒక రకమైన ఆహ్, నిస్పృహతో బాధపడతా ఉంటాడు. అంటే ఇంట్లో ఒక రకమైన లోన్లీనెస్ ఆయనకి కనిపిస్తా ఉంటుంది వైఫ్ పోయిన తర్వాత. దాంతో బాధపడతా ఉన్న క్యారెక్టర్ అది. విజయలక్ష్మి గారు స్కూల్‌లో టీచ్ చేస్తా ఉంటుంది. భర్త యాక్సిడెంట్‌లో చనిపోవటంతోటి ఆహ్, ఆవిడ కూడా ఒంటరి జీవితానికి అలవాటు పడటానికి ట్రై చేస్తా ఉంటుంది. సో, వాళ్ళిద్దరి జీవితాలని కంపారిటివ్‌గా కొంచెం చూపిస్తారు మనకి. చాలా స్లోగా ఉంటుంది మూవీ. ఇప్పుడు జనరేషన్ అయితే జడ్జీ జనరేషన్ అస్సలు చూడలేరేమో అనుకుంటాను. బట్ ఇట్ హాస్ గాట్ ఎ మెసేజ్. నా సినిమా నాకు అర్థమైన పర్స్పెక్టివ్‌లో 3 పాయింట్స్ ముఖ్యంగా మన ముందుకు తీసుకొస్తుంది. చూడని వాళ్ళుంటే ఎళ్లి యూట్యూబ్‌లో చూడండి. అమెజాన్ ప్రైమ్‌లో కూడా ఉంది చూడండి. కాకపోతే కొనుక్కొని చూడాలి. బట్ ఇట్స్ వర్త్ ఇట్. ఆ రోజుల్లో అంటే సుమారు 27 సంవత్సరాల క్రితమే ఒక 3 బలమైన వీటిని బాలుగా గారు, కుటుంబరావు గారు మన ముందు ఉంచారు. భర్త చనిపోగానే విజయలక్ష్మి గాజులు, బొట్టు, పూలు తీయటానికి నిరాకరిస్తుంది. ఆహ్, మీకు మనం రకరకాల ఫెయిత్స్ నుంచి వచ్చిన వాళ్ళం ఉన్నాం ఇక్కడ. ఇవాల్టికి మనం చూస్తాం భర్త పోగానే 9దో రోజో, 11దో రోజో ఆమెకి పూలు, గాజులు అవన్నీ తీసేసి చాలా రిచువల్స్ జరుగుతాయని నేనెప్పుడు చూడలేదు కానీ తెలుసు నాకు జరుగుతాయని. అట్లాంటి వాటిని మీలో ఎంతమంది ఇప్పటివరకు వ్యతిరేకించారు? చేతులెత్తగలరా? ఓహ్! క్వైట్ ఎ ఫ్యూ. వెరీ గుడ్. వెరీ గుడ్. థాంక్ యూ. ఐ వాంట్ యూ మేక్ ఇట్ 100%. సో, మీ చుట్టూ సమాజంలో ఇట్లాంటి సంఘటనలు జరుగుతుంటే, వాటి వెనక ఉన్న రోలు, వాటి వెనక ఉన్న స్త్రీకి ఉన్న ఆహ్, ఇన్‌కన్వీనియన్స్ ఇది ఎక్స్‌ప్లెయిన్ చేసి ఆపగలిగితే, ఈరోజు ఇక్కడికొచ్చిన మీ అందరిది ఓల్గా గారికి ఒక నివాళిని ఇచ్చినట్టే. అక్షర నివాళిని ఇచ్చినట్టే. అది ఫస్ట్ ఇది. కోడళ్ళే కామెంట్ చేస్తారు. అత్తగారు పూలు అదే గాజులు, బొట్టు తీయట్లేదని కామెంట్ చేస్తారు. అది ఒక యాస్పెక్ట్. అది అయిపోయిన తర్వాత పిల్లలు వాళ్ళ జీవితాల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. తను స్కూల్‌లో టీచర్‌గా వర్క్ కంటిన్యూనే చేస్తా ఉంటుంది. పని మానేయమంటే మాననంటది. నీకు 1500 జీతమే కదమ్మా మానేయండి అంటారు. అంటే మానేయనంటుంది. ఎందుకంటే అది నాకు ఒక రకమైన మీరెవరు ఇవ్వని ఆర్థిక భరోసానిస్తుంది. దట్ ఈస్ నౌడేస్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ వుమెన్ ఎంపవర్మెంట్. ఆ వుమెన్ ఎంపవర్మెంట్ అనేది నేను వదులుకోను. నా కాళ్ళ మీద నేను నిలబడటం అనేది నాకెంతో బలాన్ని, తృప్తిని ఇస్తుంది. కాబట్టి నేను అంత చిన్న జాబ్ అయినా ఆ జాబ్‌ని వదులుకోను అనే మెసేజ్ కూడా మనకు అందులో ఉంటుంది. ఇది ఒక పక్కన జరుగుతుంటే గంగాధరం కంపేర్ చేసుకుంటాడు ఆమెతో తన లైఫ్‌ని. ఏంటి ఆమె భర్త పోయిన తర్వాత ఆమె ఇంకా లిబరేట్ అయినట్టు అని చెప్పను కానీ తనకున్న రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తగ్గిపోతాయి. పిల్లలు వాళ్ళ జీవితాల్లో ఉంటారు. హస్బెండ్ లేరు. తనకి అవసరాలు చూడాల్సింది లేదు. సో, తను మంచిగానే తనకి ఇంతకు చిన్నప్పుడు మర్చిపోయిన తన అభిరుచులన్నిటిని పైకి తీసుకొచ్చి వైలిన్ నేర్చుకుంటుంది. తనకి ఇష్టమైన షోస్‌కి వెళ్తా ఉంటుంది. తన ఇష్టమైన బుక్స్ చదువుకుంటా ఉంటుంది. ఇంటిని తనకు కావాల్సినట్టు తీర్చిదిద్దుకొని తన జీవితాన్ని హ్యాపీగానే అంటే సంతృప్తిగానే లీడ్ చేస్తూ ఉంటుంది. సో, కంపారిటివ్‌లీ గంగాధరాన్ని చూసినప్పుడు నేనెందుకు ఇలా ఫీల్ అవుతున్నానని ఆయన ఆలోచించుకొని ఆయనలో కూడా ఒక చేంజ్‌ని తీసుకొస్తుంది. ఈమె జీవితాన్ని పరిశీలించడం వలన ఆయనకి కూడా ఒక రకమైన చేంజ్ వస్తుంది. వచ్చి హీల్ స్టార్ట్ డూయింగ్ కొన్ని సెల్ఫ్ థింగ్స్ చేయటం మొదలుపెడతాడు. మీలో అందరికీ మగపిల్లలు ఉండుంటారు కదా! ఎంతమందికి మగపిల్లలు ఉన్నారు? కానీ ఇవాల్టికి మన ఇళ్లల్లో చూడని ఇది. మనం ఆడపిల్లలకి పనులు నేర్పిస్తాం లేదా చేయమని ఇన్సిస్ట్ చేస్తాం. వి నెవర్ ఇన్సిస్ట్ మేల్ చిల్డ్రన్ టు డూ ద హౌస్ హోల్డ్ యాక్టివిటీస్. సో, ఇంటి చాకిరి, పిల్లల్ని కనటం, ఆడవాళ్ళ జాబ్సే అని ఇవాల్టికి
పై ఉన్నత వర్గాల నుంచి కింద వర్గాల వరకు గూడా బుర్రలోనే ఇంకిపోయి నెక్స్ట్ జనరేషన్స్ గూడా మనం ముందుకి పంపిస్తున్న రోజుల్లో ఆయన ఆమెను చూసి, విజయలక్ష్మిని చూసి ఇండ్లు కొంచెం సవరించుకోవటం, కూరగాయలు తెచ్చి వంట చేయటం ఇలాంటివన్నీ మొదలుపెడతాడు. సో, హీల్ కీప్ హిస్ పర్సనల్ లైఫ్ ఆల్సో యాస్ ఆర్డర్లీ. ఈ ప్రాసెస్‌లో ఇది సెకండ్ మెసేజ్. సో, మగ పిల్లలకి కూడా ఇంటి చాకిరీలో భాగస్వాములు అయ్యేటట్టు చెయ్యండి. ఇది 28 ఏళ్ల, 30 ఏళ్ల క్రితమే ఓల్గా గారు చెప్పారు. ప్లీజ్ గివ్ హర్ బిగ్ హ్యాండ్. సో, ఈ ప్రాసెస్‌లో గంగాధరం, విజయలక్ష్మి ఒకళ్ళంటే ఒకళ్ళకి కొంచెం తోడు, సహకారం అనేది అవసరం అవుతుంది. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు దగ్గరవుతారు. సో, ఇద్దరికీ అది కలిసి ఆ సహకారాన్ని ముందుకు తీసుకెళ్ళాలా, ఆ తోడుని ముందుకు తీసుకెళ్ళాలా లేదా అనేది ఒక మీమాంస ఉంటుంది. ఈ ప్రాసెస్‌లో గంగాధరం కూతురు దగ్గరికి, విజయలక్ష్మి కొడుకుల దగ్గరికి ఎళ్తుంది. ఎళ్లి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. వెనక్కి వచ్చేసి ఎవరి జీవితాలను వాళ్ళని లీడ్ చేస్తూ ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉండొచ్చు అనే మెసేజ్‌తో సినిమా ముగుస్తుంది. ఇందులో ఇంకొక మెసేజ్ కూడా ఉంటుంది. మధ్యలో గంగాధరం పెళ్లి చేసుకుందాం అనే సజెషన్ కూడా ఆమెకిస్తే తను నిరాకరిస్తుంది. అంటే నేను ఇంకొకళ్ళకి వైఫ్ లాగా ఉండి, మళ్ళీ వైఫ్ అంటే అన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తారు గదా! హస్బెండ్ అంటే కొన్ని సర్టెన్ కంఫర్ట్స్, కొన్ని ఇవి. సో, అవన్నీ నేను ఈ వయసులో ఆ బాధ్యతలు పెట్టుకోలేను అని సాఫ్ట్‌గా రిఫ్యూజ్ చేస్తుంది. సో, ఈ మెసేజ్ గూడా అందులో ఉంటుంది. ఈ ఈ సినిమా అంటే ఇది ఈ సినిమా నాకు ఇలా అర్థమైంది. అక్కయ్య మరి ఇంకా వేరే రకంగా ఇంకేమన్నా 1, 2 ఇవే అనుకుంటున్నాను. మేబీ ఇంకా ఎక్స్‌పర్ట్స్ ఇంకా బెటర్‌గా విశ్లేషణ చేస్తా ఉంటారు. ఇవాల్టికి ఆ మెసేజెస్ డామినెంట్‌గా మన కళ్ళ ముందుకొచ్చి నిలబడుతున్నాయి. ఇంటి చాకిరీ, పునరుత్పత్తి, ఎంపవర్‌మెంట్ అనేవి ఇవాళ మనం అందరం రాజకీయ వేదికల మీదను, పాలసీల్లోనూ మాట్లాడుతున్నాము. ఒక్కటి ఇన్‌ఫర్టిలిటీ మీద ఒక చిన్నది చెప్తాను. డే టు డే లైఫ్‌లో పునరుత్పత్తి మీద, ఆడవాళ్ళ మీద, సొసైటీకి గానీ, ఫ్యామిలీకి గానీ ఎంత హింసని చేకూరుస్తారంటే 18 ఏళ్ల పిల్లలు, 20 ఏళ్ల పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తారు. పెళ్లి అయిన 6 నెలలకే వస్తా ఉంటారు డాక్టర్స్‌గా మా దగ్గరికి. ఏంటంటే మా అత్తగారికి లేదంటే మా మామగారికి, మా ఆయనకి తొందరగా పిల్లలు పుట్టాలి. దట్ ఈస్ ద ఓన్లీ మోటివ్ ఆఫ్ వుమెన్ లైఫ్ ఇన్ ఇండియా, మేబీ ఇన్ ద వరల్డ్ ఆల్సో. సో, ఆ దృక్పథం ఇవాల్టికి కూడా మారలేదు. అందుకే ఇన్ని ఇన్‌ఫర్టిలిటీ సెంటర్స్ మన స్టేట్‌లో డబ్బులు చేసుకుంటున్నాయి. దీన్ని కూడా మీరందరూ గమనించాలని, ఈ విషయాలని ఆ రకంగా అర్థం చేసుకోవాలని, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు.